2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే గారు. సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తే గోల్డ్ రేట్ అనేది విపరీతంగా అయితే పెరుగుతూ ఉంది. అండ్ అందులో భాగంగానే ఎక్కువగా గోల్డ్ రిలేటెడ్ గా మనం ఫ్యామిలీలో చూస్తే ఇష్యూస్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ తల్లి బంగారం కూతురికే చెందుతుందా, లేదంటే ఇందులో కోడలికి కూడా హక్కు ఉంటుందంటారా? దీని గురించి చట్టం ఏం చెప్తుంది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సిరి గారు. తల్లి బంగారం కూతురికే చెందుతుందా అన్న విషయం మీద మీరు అన్నట్టుగా బంగారం రేట్ ఇటీవల చాలా రోజులుగా చూస్తున్నాం. ఆల్మోస్ట్ 1,90,000 అనుకుంటా ఇవాళ మనం ఈ వీడియో చేస్తున్న సమయానికి బంగారం రేటు. దీని మీద కుటుంబాల మధ్య విభేదాలు కూడా చిచ్చు పెడుతుంది బంగారం. అంటే కలి ప్రభావం బాగా ఉంది కాబట్టి బంగారంలో వచ్చి కూర్చుంటాడని చెప్తారు పెద్దలు కూడా. సో బంగారం, ముఖ్యంగా తల్లి యొక్క బంగారం కూతురికే చెందుతుందా అన్నది ఒక రియల్ గా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చనే. ఇక్కడ ఏమవుతుందంటే సిరిగారు, పూర్వకాలంలో ఎలా ఉండేది, ఒక ఆచారం సంప్రదాయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పూర్వకాలంలో ఎలా ఉండేదంటే అమ్మాయిలకి ఆస్తి హక్కు ఉండేది కాదు. అటువంటి సందర్భాల్లో ప్రాపర్టీస్ ని పూర్తిగా ఇంట్లో ఉన్న కొడుకులు తీసుకున్న తర్వాత అమ్మ నుంచి వస్తున్నటువంటి ఏదైతే బంగారం ఉందో, గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ ని మాత్రం ఆడపిల్లలకి ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా ఉండేది. ఇది సంప్రదాయం. దీనికి ఎక్కడ కస్టమ్స్ దీనికోసం ఎలాగ ఉండాలని చెప్పి చట్టం గాని న్యాయాలు గాని ఎక్కడ పరిభాషలు ఎక్కడ నిర్వచించలేదు. ఒక ఆనవాయితీ, ఒక సంప్రదాయం, ఒక కస్టమ్స్ అంటాం వాటికి, ఒక నియమాలుగా ఆచారంగా వస్తూ ఉండేది. పూర్వకాలంలో ఆడవాళ్ళలో చాలా ఎక్కువ బంగారం ఉండేది. ఆడవాళ్ళు అంటే ఈ కమ్మలు గాని, ముక్కు పడుకలు, అదేవిధంగా మెడలో ఉన్నటువంటి హారాలు, నెక్లెస్లు, అలాగే కాళ్ళకు కూడా వేసుకుండేవారు. చేతికి ముంజేతికి గాజులు ఉంటాయి. ఇవన్నీ కూడా రకరకాలుగా ఆడవాళ్ళకి వడ్డాను, నడుముకు వడ్డానులు ఇవన్నీ ఉండేవి. అయితే ఇక్కడ కూడా ఒక ఆచార సంప్రదాయం ఎలా ఉండేదంటే నడుముకి పై భాగంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కూతురికి చెందాలని, నడుముకి కింది భాగంలో వస్తువులన్నీ కూడా కోడలికి చెందాలని చెప్పి కొన్ని వర్గాల్లో మాత్రం ఒక ఆనవాయితీ ఉండేది. నడుముకి పై భాగం అంటే ఏంటి? వడ్డానం పై నుంచి మెడలో ఉన్న మంగళసూత్రం, చైను, గాజులు, కమ్మలు, ముక్కు పుడక, దాని ఏమంటారు ఇక్కడ పాపడ బిల్ల, ఇవన్నీ కూడా కూతురికి చెందితే నడుము కింది భాగంగా ఉన్నటువంటి వస్తుంటే వడ్డానికి కింద ఆ కాళ్ళకి వేసినటువంటి పట్టీలు అంటారు. అదేవిధంగా ఆ మధ్య వేడికి వేసినటువంటి మెట్టెలు, ఇట్లాంటివన్నీ కూడా కోడలికి ఇచ్చేది. అంటే ఇది ఒక పద్ధతిగా సంప్రదాయ పరంగా వచ్చేది అనమాట. అంటే ఇవి ఎక్కడ కూడా అమ్మాలని రూల్ ఉండేది కాదు. అంటే అమ్మేయాలన్నా సేల్ చేయాలని ఉండేది కాదు. వాళ్ళ తాపల దగ్గర నుంచి మళ్ళీ ఆ కూతుర్ల దగ్గర నుంచి కోడల దగ్గర నుంచి అదే పద్ధతులు అలా వస్తుంది. ఈవెన్ పట్టు చీరల్లో కూడా ఎలా ఉండే అంటే మా అమ్మమ్మ గారు పెట్టినటువంటి చీర అని చెప్పి పెళ్లిళ్ళకి కట్టుకునే, అంటే పెళ్లి పెట్ల మీద కట్టుకునే చీరలకు కూడా అదే సంప్రదాయం ఉండేది. ఆ పూర్వీకుల నుంచి అది ఆ స్థలానే వస్తుండేది అనమాట. బంగారం కూడా అదే పద్ధతిగా ఉండేది. అంటే బంగారం యొక్క పంపకాలు ఎలా చేసుకోవాలంటే ఈ యొక్క పార్ట్ వాళ్ళు తీసుకునేవారు, కింద వడ్డానం పార్ట్ ఉండేది. ఇప్పుడు తర్వాత బంగారం అంతగా వేసుకోవడం తగ్గిపోయింది. యాక్చువల్గా తర్వాత ఒక 40-50 ఏళ్ళ సంవత్సరానికి కడిగే చూసుకుంటే ఈ కాళ్ళకి కడియాలు వేసుకోవడం, 2-3 కిలోలు కడియాలు ఉండేవి. ఒక్కొక్క కడియం చూస్తే 1.5 కిలోల కడియం ఉండేది, బంగారు కడియాలు. అంటే ఏమైనా పాత పిక్చర్స్ ఏమైనా చూస్తే కనిపిస్తాయి. సో ఇట్లాంటి ఒక ఆనవాయితీ ఉండేది. తర్వాత ఏమైందంటే బంగారం లిమిటెడ్ గా అయిపోయింది. నెక్లెస్, హారం, చేతికి ఎంతసేపు ఈ పార్ట్ వరకు ఎక్కువైన తర్వాత ఆ బంగారం పూర్తిగా ఆడపిల్లలు తీసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఇది ఒక్కప్పుడు పద్ధతి. అయితే ఎప్పుడైతే మనకి హిందూ వారసత్వపు చట్టాలు, ఆస్తి పంపకాలు, హిందూ మ్యారేజ్ యాక్ట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆడపిల్లలకి 2005 తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఆడపిల్లలకు కూడా టోటల్ ఆస్తిలో, ప్రాపర్టీలో కూడా కొడుకులతో పాటు కూతుర్లకు కూడా సమాన హక్కులు, సమాన భాగస్వామ్యాలు ఇచ్చిన తర్వాత, ఆ కూతురు పిల్లలకు కావచ్చు కొడుకుల పిల్లలకు కూడా సమాన భాగ పంపకాలు వచ్చిన తర్వాత ఇక్కడ బంగారం విషయం కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. సో బంగారం ఎవరు తీసుకోవాలి? అదేవిధంగా ఇక్కడ మళ్ళీ 2 క్వశ్చన్స్. పెళ్లి అయిపోయి అత్తవారింటికి వెళ్ళిపోయినటువంటి ఆడపిల్లలకు కాబట్టి ఆ బంగారం అప్పుడు పంపించకుండా అమ్మ లాస్ట్ ఏజ్ లో, అంటే చివరి వయసు వచ్చినప్పటికీ మరలా ఆడపిల్లలకు వచ్చేవారు. ఆడపిల్లలు వచ్చి కూడా ఇక్కడ సేవ చేసుకుంటే ఆ బంగారాన్ని కూడా తీసుకెళ్ళడం ఒక ఆనవాయితీగా ఉండేది. అంటే ఆడపిల్ల పెళ్లి చేసి పంపించేసేవారు. అమ్మ బాగానే ఉండేది. కొన్ని సంవత్సరాలు 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు అనారోగ్య కారణాలు రీత్యా, వృద్ధాప్య రీత్యా అమ్మ యొక్క చివరితనంలో లాస్ట్ మినిట్ లో అమ్మాయి వచ్చి ఆ యొక్క చిన్న తంతులను కంప్లీట్ చేసి అమ్మ యొక్క బంగారం నాకే తీసుకెళ్ళాలని చెప్పి తీసుకెళ్ళిపోయారు. కానీ ఇటీవల కాలంలో ఎప్పుడైతే ఆడపిల్లలకు కూడా సమాన హక్కులు వచ్చేసాయో ఆస్తి పంపకాల్లో, ఈ యొక్క భాగ పంపకాల్లో కూడా కొంత విద్యావంతుల కుటుంబాల్లో కానీ కొన్ని ఉన్నత వర్గాల్లో ఏం చేశారంటే ఈ గోల్డ్ కూడా కేవలం ఒక్కదానికి ఇస్తే కుదరదు. ఆల్రెడీ నీకు పెళ్లి చేసేటప్పుడు కొంత అమౌంట్ పెట్టాము, కట్న కానుకలు రీత్యా అనేక రూపంలో ఖర్చు పెట్టారు, అమ్మానాలు ఖర్చు పెట్టారు. కాబట్టి ఈ గోల్డ్ కూడా కేవలం ఒక్కదానికి చెందదు, ఇది కూడా సమాన భాగ పంపకాలు చేయాలని చెప్పి ఇటీవల కాలంలో బాగా పెరుగుదల అవుతుంది. అంతేగాని కేవలం
కూతురికే ఇవ్వాలి, కూతురికి మాత్రమే దీనిపైన హక్కు ఉంటుందని చెప్పి ఎక్కడా చట్టబద్ధత గాని అదేవిధంగా ఎక్కడా ఒక ఇది లేదు. ఇది కేవలం ఆచార సంప్రదాయాల్లో మాత్రం వచ్చింది కాబట్టి ఇటీవల కాలంలో భాగ పంపకాలు వచ్చేటప్పుడు ఆస్తి పంపకాలు ఎలా అయితే కూతురికి వాటా వచ్చిందో అదేవిధంగా గోల్డ్ విషయంలో కూడా అందరూ కూడా సమానంగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తల్లి కూతుల మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉంటుందంటే ఒక తల్లికి కొడుకున్న రిలేషన్ కన్నా తల్లి కూతురు మధ్య ఉన్నటువంటి రిలేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అనేక సందర్భాల్లో కొన్ని సమస్యల్ని తన వ్యక్తిగత సమస్యలు కావచ్చు, తన ఆరోగ్య సమస్యలు కావచ్చు, కొడుకుతో కూడా షేర్ చేసుకోలేనటువంటి కొన్ని విషయాలు తల్లి కూతురు దగ్గరగా ఉంటుంది. అంటే కూతురు చెప్పుకుంటుంది. అది ఒక ఇంట్లో ఒక కొడుకు కూతురు ఉండేటప్పుడు తల్లి వ్యక్తిగత విషయాలు, ఆరోగ్య విషయాలు కూడా కూతురుతో షేర్ చేసుకుంటుంది. అదేవిధంగా బంగారం ఎక్కడ పెట్టాను, ఏ లాకర్లో పెట్టాను, సో నా కూతురికి ఇస్తే బాగుందని చెప్పి అమ్మగా తనకు ఒక ఆలోచన పరంగా తన వ్యక్తిగతంగా ఆ తల్లి బంగారం ఆ కూతురికి వాలంటరీగా ఇస్తే నష్టం లేదు. కానీ వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఏదైతే గోల్డ్ ఇష్యూ వస్తుందో ఆ గోల్డ్ మాత్రం తప్పనిసరిగా అందరూ కూడా భాగ పంపకాలు సమానంగా పంచుకునే అవకాశమే ఉండాలి సిరిగారు. అయితే ఇక్కడ మరలా ఆ గోల్డ్ ఏదైతే ఉందో అంటే పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆస్త, లేకపోతే తను స్వాజితంగా సంపాదించుకొని, అంటే కొన్ని కుటుంబాలు ఇప్పుడు మహిళలు ఉద్యోగాలు చేసుకుని కూడా తమ వ్యక్తిగతంగా సొంతంగా సంపాదించుకుంటున్నారు. కొన్ని వర్గాల్లో కొన్ని వర్ణాల్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే తప్పనిసరిగా గోల్డ్ ఎక్కువగా దాచిపెట్టుకుంటారంటే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని. సో ఆడపిల్లలు పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా నాకే రావాలి. కేవలం గోల్డ్ ఒకటే కాదు, కొన్ని పట్టు చీరలు, నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు కొన్ని పట్టు చీరలు, ఇంట్లో ఓల్డ్ ఫర్నిచర్స్, ఇట్లాంటివి కూడా కంటిన్యూగా పూర్వీకులను చూసిన ఆస్తి ప్రకారంగా వీటిని కూడా వాళ్ళ ఆడపిల్లలు తీసుకెళ్తారు. కానీ ఇటీవల ఉన్నటువంటి ఎప్పుడైతే సమాన అవకాశాలు, సమాన భాగ పంపకాల్లో ఆడపిల్లలకు కూడా ఆస్తి హక్కు చట్టం ఎప్పుడైతే వచ్చిందో ఈ గోల్డ్ను కూడా అందరూ సమానంగా పంచుకుంటారు తప్పించి ఏ ఒక్కరో తీసుకెళ్లిపోవాలనేటువంటి పరిస్థితి లేదు. ఆడపిల్లలకు కావచ్చు, ఆడపిల్లలకు పుట్టిన ఆడపిల్లలకు కావచ్చు, అంటే మనవలు మనవరాళ్ళకు కూడా వాటి మీద అందరికి కూడా సమాన అవకాశాలు, అంటే సమానమైనటువంటి భాగ పంపకాలు ఉంటాయి తప్పించి ఏ ఒక్కరికో నాకు కావాలని చెప్పి తీసుకెళ్ళడం వల్ల మళ్ళీ వివాదాలు చెలదొగుతాయి. మరలా కోర్టులకి, పోలీస్ స్టేషన్కి ఎక్కి వాటిని మరలా పెద్ద మనుషులు రావడం, మళ్ళీ మాలాంటి అడ్వకేట్స్ వెళ్ళడం, వాటిని మరలా క్లియర్ గా మాట్లాడి వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాం సిరి గారు. అండ్ అలాగే సార్ మీరు అన్నట్టుగానే అంటే ఇప్పుడు చాలా మంది మహిళలు కూడా ఇండిపెండెంట్ గా ఉండి సొంతంగా మనీ ఎర్న్ చేయడం, దాంతో బంగారం కొనడం మనం చూస్తున్నాం. అలా సొంతంగా ఎవరైతే సంపాదించి బంగారం కొంటారో అది ఎవరికైనా ఇచ్చే ఆప్షన్ ఉంటుందా, లేదంటే పర్టికులర్ గా కూతురికి అని కూడా ఉంటుందంటారా? అంటే తరతరాల నుంచి వచ్చిన బంగారం వేరు, లేదు అంటే మనం సంపాదించుకున్న బంగారం, ఇవి రెండింటిని మనం ఎలా చూడొచ్చు అంటారు సార్? వీలునామా రాసే క్రమంలో తన తదనంతరం ఈ ప్రాపర్టీ, గోల్డ్ కావచ్చు లేకపోతే తన వస్తువులు కావచ్చు ఎవరికి చెందాలి అని తను వీలునామా రాస్తారో దాని తగ్గట్టుగా ఆ యొక్క ప్రాపర్టీస్ కావచ్చు లేకపోతే మనం అనుకున్నటువంటి గోల్డ్ కావచ్చు వారికి మాత్రమే చెందే అవకాశం ఉంటుంది. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.